ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఇప్పటిది కాదు, 1979లోనే స్టార్ట్ అయింది. ఈ వార్ ఇంపాక్ట్ ఇండియాతో పాటు వేరే కంట్రీస్ మీద ఎలా ఉందో చూద్దాం. అనలిస్ట్ బిలీవ్ దట్ అమెరికా ఈసారి డైరెక్ట్గా ఎంటర్ అవ్వడానికి మెయిన్ రీజన్ గ్లోబల్ సుప్రమసీ. ఇజ్రాయెల్ని ప్రొటెక్ట్ చేయకపోతే మిడిల్ ఈస్ట్లో యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం పోతుంది. 1973లో యామ్ కిపూర్ వార్ జరిగింది. అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసింది. దీనికి అగేన్స్ట్గా అరబ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ ఆయిల్ ప్రొడక్షన్ని కట్ చేసింది. దీనివల్ల గ్లోబల్ ఆయిల్ సప్లై తగ్గిపోయి ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యి బ్యారెల్ కాస్ట్ $3 నుండి $12కి పెరిగింది. అమెరికాలో సివియర్ ఫ్యూయల్ షార్టేజ్ వచ్చింది. గ్యాస్ స్టేషన్స్ దగ్గర లాంగ్ లైన్స్ ఉండేవి. ఇండియాలో ఇప్పుడు ఎల్పిజి షార్టేజ్ ఉన్నట్టు అప్పట్లో యుఎస్లో ఆ సిచ్యువేషన్ ఉండేది. ఫ్యూయల్ కన్జర్వ్ చేయడానికి యుఎస్ గవర్నమెంట్ నేషన్ వైడ్ స్పీడ్ లిమిట్ 88 km/h గా ఫిక్స్ చేసింది. ఇది కార్ యూసేజ్ అండ్ ఎంజిన్ ఎఫిషియన్సీని డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేసింది. ఈ క్రైసిస్ వల్ల అమెరికన్ లైఫ్ స్టైల్ మారిపోయింది. పీపుల్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ వెహికల్స్ వాడడం స్టార్ట్ చేశారు. ఎలాగైతే మన ఇండియన్స్ ఎల్పిజి బదులుగా ఎలక్ట్రిక్ అండ్ వుడ్ స్టవ్ యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఫ్యూచర్లో ఇలా అవ్వకుండా ఉండడానికి యుఎస్ గవర్నమెంట్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ని సెటప్ చేసింది అండ్ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీని క్రియేట్ చేసింది. దీని మెయిన్ ఎయిమ్ ఫారెన్ ఆయిల్ పైన డిపెండెన్స్ తగ్గించడం. అయితే ఇప్పుడు 2026లో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో యుఎస్ డైరెక్ట్గా బాంబ్స్ డ్రాప్ చేసింది. ఎందుకంటే యుఎస్కి 1970sలో ఆయిల్ క్రైసిస్ లాంటి సిచ్యువేషన్ వస్తే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఇప్పుడు సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందంటే డొనాల్డ్ ట్రంప్ ఒక అల్టిమేటం ఇచ్చారు. 5 days వార్కి బ్రేక్ ఇస్తూ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ని వెంటనే ఓపెన్ చేయాలని 48 hours డెడ్ లైన్ సెట్ చేశారు. అమెరికా ఇచ్చిన ఈ డెడ్ లైన్తో మిడిల్ ఈస్ట్ మొత్తం టిక్కింగ్ టైం బాంబ్ లా మారింది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ బ్లాక్ అయితే ప్రపంచం ఎకానమీ అంతా కొలాప్స్ అవుతుంది. యుఎస్ ఇప్పుడు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ వరల్డ్ వార్ 3గా మారకుండా చూడాలి. ఇది కేవలం ఫ్రెండ్షిప్ కాదు, ఇది అమెరికాస్ గ్లోబల్ డామినెన్స్ని కాపాడుకునే ఒక ఫైట్. యుఎస్ టార్గెట్ ఏంటంటే ఇరాన్ని వీకెన్ చేయాలి, కానీ గ్లోబల్ ఎనర్జీ సప్లై చైన్ని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. యుఎస్ రోల్ మిడిల్ ఈస్ట్లో చాలా కాంప్లెక్స్ అండ్ పవర్ఫుల్. ఇరాన్స్ మిలిటరీ స్ట్రెంగ్త్ని ఎస్పెషలీ వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అండ్ మిసైల్ కేపబిలిటీస్ని కంట్రోల్ చేయడానికి యుఎస్ ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటుంది. యుఎస్ వాళ్ళ మెయిన్ గోల్ ఇరాన్ని డామినెంట్ రీజనల్ పవర్ అవ్వకుండా చూడటమే. దీనికోసం చాలా శాంక్షన్స్ అండ్ స్ట్రాటజిక్ ప్రెషర్ యూస్ చేస్తున్నారు. వరల్డ్స్ ఆయిల్ సప్లైలో మేజర్ పార్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి వెళ్తుంది. ఇరాన్ ఒకవేళ ఈ రూట్ని బ్లాక్ చేస్తే గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ స్కై రాకెట్ అవుతాయి. అందుకే యుఎస్ అక్కడ స్ట్రాంగ్ మిలిటరీ ప్రెజెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇజ్రాయెల్ అండ్ సౌదీ అరేబియా లాంటి allies-కి యుఎస్ ఫుల్ మిలిటరీ అండ్ డిప్లొమాటిక్ సపోర్ట్ చేస్తుంది టు బ్యాలెన్స్ ద పవర్ ఇన్ ద రీజన్. కానీ ఈ అప్రోచ్ వల్ల వేరే కంట్రీస్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ మిలిటరీ టెన్షన్స్ వల్ల పక్కన కంట్రీస్లో స్టెబిలిటీ పోతుంది. డెవలపింగ్ కంట్రీస్కి ఇది ఒక పెద్ద దెబ్బ. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ ఎక్కువయ్యి కామన్ పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ జియోపాలిటికల్ టెన్షన్స్ వల్ల ట్రేడ్ డిస్రప్ట్ అవ్వడం, జనాలు మైగ్రేట్ అవ్వాల్సిన పరిస్థితులు రావడం అండ్ లాంగ్ టర్మ్ ఇన్సెక్యూరిటీ క్రియేట్ అవుతుంది. మిడిల్ ఈస్ట్ డిస్టర్బ్ అయితే ఇండియాపై డైరెక్ట్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ది ఫ్యూయల్ స్టాక్ అంటే మన క్రూడ్ ఆయిల్ నీడ్స్లో 90% ఇంపోర్టే. పెట్రోల్, డీజిల్, ఎల్పిజి ప్రైజెస్ ఇండియాలో రికార్డ్ లెవెల్స్కి వెళ్తాయి. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే మీ ప్లేట్లో ఉన్న ఫుడ్ కాస్ట్ పెరుగుతుంది. డీజిల్ రేట్ పెరిగితే ఎసెన్షియల్స్ ఎక్స్పెన్సివ్ అవుతాయి. గల్ఫ్లో ఉన్న 90 lakhs ఇండియన్ సేఫ్టీ మరియు పంపించే 50 billion రెమిటెన్స్ రిస్క్లో పడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళ సేఫ్టీ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్కి బిగ్గెస్ట్ కన్సర్న్. ఇండియా ఇప్పుడు న్యూట్రల్గా ఉండడం చాలా కష్టం. అందుకే చాలా తెలివిగా గేమ్ ప్లే చేస్తుంది. బేసిక్గా ఇండియా ఎవరితో కలవాలి అని కాకుండా మన అవసరాలకి అందరితో ఎలా కలవాలి అనే స్ట్రాటజీని ఫాలో అవుతుంది. దీన్నే మల్టీ అలైన్మెంట్ అంటారు. ఒకవైపు ఇజ్రాయెల్ మనకి బెస్ట్ స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్, మరోవైపు ఇరాన్ మనకి స్ట్రాటజిక్గా చాలా అవసరం. పాకిస్తాన్తో సంబంధం లేకుండా సెంట్రల్ ఏషియాకి వెళ్ళాలంటే ఇరాన్లో ఉన్న చబహార్ పోర్ట్ మనకి ఒక గేట్వే లాంటిది. ఈ 2 దేశాలకి పడదు, కానీ ఇండియా మాత్రం ఇద్దరితో మంచి డిప్లొమసీ మెయింటైన్ చేస్తుంది. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఇండియాకి ఒక పెద్ద డైలమా. యుఎస్ఏ మరియు ఇజ్రాయెల్ నుంచి ప్రెషర్ ఉన్నా కూడా ఇండియా తన ఎనర్జీ సెక్యూరిటీ కోసం
రష్యా మరియు మిడిల్ ఈస్ట్ పైన డిపెండ్ అవ్వక తప్పదు. ఇండియా ఒక రీజనల్ స్టెబిలిటీని, గ్లోబల్ పీస్ ని ప్రమోట్ చేస్తుంది అండ్ 2 కంట్రీస్ ని నెగోషియేట్ చేస్తోంది. తన ఎనర్జీ డిప్లొమసీని రష్యా మరియు యుఎస్ఏకి డైవర్సిఫై చేస్తూ ఏ ఒక్క దేశం పైన పూర్తిగా డిపెండ్ అవ్వకుండా తన ఓన్ గా ఇండియా ఫస్ట్ పాలసీని ఫాలో అవుతోంది. ఇండియా స్టాండ్ ఇస్ క్లియర్. దిస్ ఇస్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ వార్. డిప్లొమసీ అండ్ డైలాగ్ ద్వారా మాత్రమే సొల్యూషన్ దొరుకుతుందని ఇండియా గట్టిగా చెప్తుంది. ఇప్పుడు ప్రపంచం అంతా ఇండియా వైపు చూస్తోంది. ఎందుకంటే ఇండియాకి మాత్రమే 2 sides తో మాట్లాడగల యూనిక్ పొజిషన్ ఉంది. ఖమేనీ డెత్ తో లీడర్షిప్ వాక్యూమ్ వచ్చింది. ప్రాక్సీస్ కార్నర్ అయ్యారు. అమెరికా డైరెక్ట్ గా ఎంటర్ అయితే ఇరాన్ వాళ్ళ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకానమీ మొత్తం భారీ ప్రైస్ పే చేయాల్సి వస్తుంది. అమెరికా వార్నింగ్ కి ఇరాన్ కూడా ఒక హారిఫిక్ వార్నింగ్ ఇచ్చింది. మీరు మా న్యూక్లియర్ ప్లాంట్స్ ని డిస్ట్రాయ్ చేస్తే మేము మిడిల్ ఈస్ట్ లో ఉన్న డిసాలినేషన్ ప్లాంట్స్ ని ఇమ్మొబిలైజ్ చేస్తామని వార్న్ చేశారు. ఇది ఎందుకు డేంజరస్ అంటే బహ్రెయిన్, కువైట్ మరియు ఖతర్ లాంటి దేశాల వల్ల 90% డ్రింకింగ్ వాటర్ కోసం డిసాలినేషన్ పైన డిపెండ్ అవుతాయి. ఇది ఒక డిస్ట్రక్టివ్ సైకిల్. విన్నర్స్ ఎవరున్నా కామన్ పీపుల్ మాత్రమే ఎప్పుడు రియల్ లూజర్స్. మిడిల్ ఈస్ట్ మ్యాప్ ఇప్పుడు పర్మనెంట్ గా చేంజ్ అవుతుందా? 1918లో ఆటోమన్ ఎంపైర్ కొలాప్స్ అయినప్పుడు ఎవ్వరూ ఊహించలేదు అది 100 years తర్వాత ఒక గ్లోబల్ ఫైర్ స్టార్మ్ కి రీజన్ అవుతుందని. ఈ రోజు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇస్ ద హార్ట్ ఆఫ్ సప్లై చైన్. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ తర్వాత మిడిల్ ఈస్ట్ ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ కి చేరుకుంది. ఒకవైపు టెక్నాలజీ, మరోవైపు ఐడియాలజీ. ఈ మధ్యలో నలిగిపోయింది కామన్ మ్యాన్. అమెరికా డెడ్ లైన్ దగ్గర పడుతోంది. ఇరాన్ వార్ ట్రిగర్స్ రెడీగా ఉన్నాయి. వరల్డ్ ఇప్పుడు ఒక డిఫైనింగ్ మూమెంట్లో ఉంది. డిప్లొమసీ గెలిచి పీస్ వస్తుందా, లేదా కంట్రీ మ్యాప్ చేంజ్ అవుతుందా, ఆర్ మన జనరేషన్ వరల్డ్ వార్ 3 చూడబోతుందా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ ఫ్రాంటియర్ బై BNS.